తెలంగాణలో మరో ఉప ఎన్నిక రాబోతుందంటే అవుననే సమాధానం బలంగా వినబడతా ఉంది. ముఖ్యంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పరిస్థితి దారుణంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోవడానికి కూడా నామూష్‌గా ఫీల్ అవుతున్న నేతలు కనబడతా ఉన్నారు. ముఖ్యంగా ఖైరతాబాద్ స్టేషన్ గన్‌పూర్‌కి సంబంధించిన ఎమ్మెల్యేల పరిస్థితి దారుణంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. నిన్న దానం నాగేంద్రకి సంబంధించిన పార్టీ ఫిరాయింపుకు సంబంధించి కూడా పిటిషన్‌ని మరి పాడి కౌశిక్ రెడ్డి అయితే దాఖలు చేసిన దానిపైన పాడి కౌశిక్ రెడ్డి మరియు బీజేపీ నేత ఎల్లంటి మహేశ్వర్ రెడ్డి అటు విచారణ హాజరైనట్టు కూడా కనబడతా ఉంది. దానిపైన కూడా దానం నాగేంద్రకి సంబంధించిన అడ్వకేటర్లు లాయర్లు కూడా ఆ విచారణకి హాజరైనట్టు కూడా కనబడతా ఉంది. వీళ్ళిద్దరి అంటే పాడి కౌశిక్ రెడ్డి మరియు ఎల్లంటి మహేశ్వర్ రెడ్డి వేసే క్వశ్చన్లకి వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలన్నీ కూడా అటు స్పీకర్ కి సమర్పించినట్టు కూడా కనబడతా ఉంది. అదేవిధంగా లాయర్లు కూడా దానం నాగేంద్రకి సంబంధించిన లాయర్లు కూడా మేము ఏ పార్టీ మారలేదు అనే విధంగా కప్పిపుచ్చుకునే విధంగానే సమాధానం ఇచ్చినట్టు కూడా కనబడతా ఉంది. కానీ కొంత ప్రమాద స్థాయికి అయితే దానం నాగేంద్ర వెళ్ళిందని కూడా తెలుస్తా ఉంది. తనకి ఏ క్షణమైనా మరి పార్టీ ఫిరాయింపుకు సంబంధించిన తీర్పు వచ్చే అవకాశాలు కనబడతా ఉంది. తనని ఖచ్చితంగా మరి సస్పెండ్ చేసే అవకాశాలు ఉన్నాయన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే పార్లమెంట్ లో ఎలక్షన్ లో తను కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బీఫామ్ మీద ఎన్నికల్లో పోటీ చేయడమే ప్రధానంగా ఇక్కడ సాక్ష్యంగా మారిపోయింది అన్నట్టు కూడా. ఎందుకంటే ఎన్నికలకు సంబంధించి కూడా ఎన్నికల కమిటీ దగ్గర కూడా ఎన్నికల నోటిఫికేషన్లు కావచ్చు, వీళ్ళు లేకుంటే ఎన్నికలకు వీళ్ళు ఏదైతే వీళ్ళు వేసిన నామినేషన్ పత్రాలు ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా వీళ్ళు క్లియర్ కట్ గా కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నామని కూడా ఇస్తారు. రాజ్యాంగంలో ఉన్న ఎన్నికల కమిటీ కాబట్టి, రాజ్యాంగానికి లొంగుబాటైన ఎన్నికల కమిటీ కాబట్టి వాళ్ళు అంతా కూడా రాజ్యాంగం చూస్తుంది కాబట్టి ఇవన్నీ రాజ్యాంగ పరిధిలో జరిగే వ్యవహారాలు కాబట్టి ఖచ్చితంగా దానం నాగేందర్ కొంత చిక్కులకు వెళ్ళే అవకాశాలు కనబడతా ఉంది. అదేవిధంగా ఈ రోజు కూడా కడియం శ్రీహారికి సంబంధించిన మరి విచారణ అయితే జరగబోతా ఉంది. మరి గతంలో కూడా కడియం శ్రీహారి మాకు కొంత సమయం కావాలని కూడా చెప్పిన నేపథ్యం కనబడతా ఉంది. నేను పార్టీ మారలేదని కూడా తను చెప్పిన నేపథ్యం కనబడతా ఉంది. మొన్న కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి కడియం శ్రీహారి హ్యాంటీగా మాట్లాడడం అయితే జరిగింది. ఎందుకంటే ఈ పార్టీ ఫిరాయింపుకు సంబంధించిన విషయాల కోసమే కొంత పొలిటికల్ గా నేను కాంగ్రెస్ పార్టీలో లేను అని చెప్పుకోవడానికి తన వ్యాఖ్యలు అయితే కనబడతా ఉంది. మేము కాంగ్రెస్ పార్టీలో కూడా లేము, మేము బీఆర్ఎస్ పార్టీలో కూడా లేము అనే విధంగా మేము ఇండిపెండెంట్ గానే ఉన్నాము అన్నట్టుగా తను వ్యాఖ్యలు అయితే కనబడతా ఉంది. ఏదైతే పార్టీ ఫిరాయించిన వాళ్ళందరం కూడా ఇండిపెండెంట్ గానే ఉంటాము, ఇండిపెండెంట్ గా ప్రజల కోసం కొట్లాడతామనే విధంగా అటు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహారి చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కానీ ఏది ఏమైనా కానీ పార్టీ ఫిరాయింపుకి సంబంధించిన ఈ కేసులో ఖచ్చితంగా దానం నాగేందర్కి సంబంధించిన మరి ఆ సీట్ ఏదైతే ఖైరతాబాద్ సీట్ అయితే ఉప ఎన్నిక తథ్యం అనే విధంగా పాడి కౌశిక్ రెడ్డి అయితే నిన్న ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి కనబడతా ఉంది. ఒకవేళ నిజంగానే పాడి కౌశిక్ రెడ్డి బలమైన ఆధారాలతోని మరి స్పీకర్ ముందు ఇస్తే స్పీకర్ ఖచ్చితంగా మరి నిర్ణయం తీసుకొని చట్టం లోబడి నిర్ణయం తీసుకుంటే దానం నాగేందర్ డిస్మిస్ అయ్యే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొంత ఉత్కంఠ పరిస్థితి కనబడతా ఉంది. గతంలో కూడా దానం నాగేందర్ ఇటు కాంగ్రెస్ పెద్దలను కూడా కలిసినట్టు కూడా కనబడతా ఉంది. నేను రాజీనామా చేస్తాను, రాజీనామా చేసి మళ్ళీ ఇటు ఏదైతే ఉప ఎన్నికల్లో నేనే పోటీ చేస్తాను, ఒకవేళ గెలిస్తే మంత్రి పదవి ఇవ్వాల్సిందే అన్నట్టుగా వాళ్ళని అడిగినట్టు కూడా కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో కొంత కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఆలోచించింది అన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఒకవేళ గెలవకపోతే మరింత ఇబ్బందికి వెళ్ళే అవకాశాలు కనబడతా ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇటు ఉప ఎన్నికలలో గెలుస్తా ఉంది, ఇటు మున్సిపల్ సంబంధించిన ఎన్నికలలో గెలుస్తా ఉంది. ఏ ఎన్నికలైనా కానీ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది కాబట్టి ఇప్పుడు కూడా గెలుస్తామనే ధీమాతోని మరి కాంగ్రెస్ పార్టీ దానం నాగేందర్ డిస్మిస్ చేయడమా లేకుంటే తను రాజీనామా చేయడమా ఏదో ఒకటి జరుగుతుందని కూడా రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్న నేపథ్యం కనబడతా ఉంది.